కాన్సెప్ట్ లో చెప్తున్నాను. గవర్నమెంట్ లో చేస్తున్నాడు, అనివార్య కారణాల వల్ల ఎక్స్పైర్ అని అనుకున్నాం. ఉదాహరణ అతని ఇంటికి ఇన్కమ్ ఏమైనా పోతుందా? పోతుందా? 2009 కంటే ముందుంటే పోతుంది. ఎంత పోతుంది? 50% పోతుందా ఫ్యామిలీ. దాని తర్వాత ఏమైనా పోతుందా? అక్కడికి జీరో అయిపోతుంది. ఇక్కడ జీరో అయిపోతుంది. సేమ్ ఇదే పర్సన్ ప్రైవేట్ లో చేస్తున్నా అనుకుందాం. ప్రైవేట్ లో చేసే పర్సన్ అనివార్య కారణాల వల్ల ఎక్స్పైర్ అయినా అనుకుందాం. ఆయనకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? ఫ్యామిలీకి వస్తుందా? రాదు. ఈయనతోటే ఈయన కుటుంబంతో ఈయనతో పాటే ఈయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది, ఇన్కమ్ పోతుంది, జాబ్ పోతుంది, సర్వం ఆగిపోయింది. అవునా కదా? సేమ్ ఇదే సిచ్యువేషన్ వల్ల వెస్టీలో కూడా చేస్తున్నాడు. ఈ వెస్టీలో చేసే పర్సన్ జాయిన్ అయినప్పుడు దేంతో జాయిన్ అవుతున్నాడు? ఐడి తీసుకొని జాయిన్ అవుతున్నాడు. అవునా కదా? ఈ ఐడి అనేది ఈ ₹1,00,000 బెనిఫిట్ అనేది సేమ్ ఈయన ఎక్స్పైర్ అయితే వీళ్ళ ఫ్యామిలీకి సేమ్ ₹1,00,000 పంపించడం జరుగుతుంది. అర్థమవుతుందా? దీంతో పాటుగా సేమ్ ఈ చేసే పర్సన్ కూడా లేకపోతే దాని తర్వాత వాళ్ళ మనీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీన్నే 3 తరాల ఇన్కమ్ అంటారు. ఈ జనరేషన్ ఇన్కమ్ అని కూడా చెప్తుంది.